ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేస్తుంది కనుక దాని ప్రక్రియ ప్రకారం అన్నగారు రేపు లక్షలాది డప్పులతో వేలాది కంతులతో హైదరాబాదులో నడిబొడ్డులో జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అన్నగారు పిలుపునడం జరిగింది. ఆ పిలుపు భాగంగా అందరం కూడా సిద్ధమయ్యి 6వ తారీఖు సాయంకాలమే మనం అందరం కూడా 7వ తారీఖుకి మన హైదరాబాద్లో జరగబోయే ప్రతి వాళ్ళు కూడా ఒక డప్పు తోడే మనం అందరం కూడా ప్రయాణం చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో తెల్లెటి సురేష్ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ నాయకులని చెప్పుకుంటూ మరియు మన మందకృష్ణ గారు ఫోటో పెట్టుకుని ఆయన లబ్ధి కోసం రకరకాల ఇక్కడ వేషధారులు నరసాపురం నియోజకవర్గంలో చేస్తున్నాడు కనుక ఆయనకి మా ఎంఆర్పిఎస్కి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగాను ఎందుకంటే మాకు అంటూ ఇక్కడ ఎంఆర్పిఎస్ ఒక టీం ఉంది. ఈ టీం వర్క్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ తెల్లెటి సురేష్ అనే వ్యక్తికి ఇక్కడున్న మా నరసాపురం నియోజకవర్గ సంబంధం అనేది 1-2 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి స్వార్థపరులు కొంతమంది మేము అన్నగారు కృష్ణన్న గారు మేము వెనకాల నడుస్తున్నామని మాయ మాటలు చెప్పి వాళ్ళ బతుకుదేరు కోసం ప్లాట్ఫారం కోసం అన్నగారు ఫోటో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. అది తగదు. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి తెల్లెటి సురేష్ అనే వ్యక్తికి కానీ వాళ్ళ గ్రూప్కి కానీ మాకు సంబంధం లేదు కనుక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు జరగబోయే 7వ తారీఖున జరగబోయే లక్షల డప్పులు వేల కంతుల కార్యక్రమానికి అందరూ తరలి రావాలని అలాగే అలా ప్రతి వాళ్ళు కూడా డప్పుతోటే మన హైదరాబాద్కి తరలి రావాలని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాను. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తాను. అన్నగారు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటంలో ఒక మాదిగ సామాజిక వర్గం గురించే కాకుండా అన్ని సామాజిక వర్గాల కొరకు కూడా 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ చేస్తే మరి 59 కులాలలో ఎస్సీ అనబడే 59 కులాల్లో ఒక కులం మాత్రమే మరి మా సోదరులు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 15% రిజర్వేషన్ని 12% రిజర్వేషన్లో ఉన్న మరి ఆ ఫలాల్ని ఒక సామాన్య 58 కులాలు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి మరి ఈ పోరాటాన్ని 30 సంవత్సరాలుగా మరి ఆయన చేస్తూ అన్ని సామాజిక వర్గాలకి ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ రావడానికి మరి ఎంఆర్పిఎస్ కారణమైంది. మరి ఈరోజు అన్నగారు ఒక ప్రధానమంత్రిని దేశ ప్రధానమంత్రిని ఈ హైదరాబాద్కి తీసుకువచ్చి మరి వివరంగా ఇలా 58 కులాలు అన్యాయం అయిపోతున్నాయండి, ఏబిసిడిగా వర్గీకరణ చేస్తే వీళ్ళందరికీ కూడా మరి ఆ ఫలాలు అందుతాయి. గతంలో లోకిర్ కమిషను మరి అనుకూలంగా ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఉషా మెహ్రా కమిషన్ కూడా అనుకూలంగా ఇచ్చింది. ఇది న్యాయమైంది అని చెప్పేసి ఇది న్యాయమైన పోరాటం అని చెప్పినప్పుడు మరి గౌరవ ప్రధానమంత్రి గారు అది అర్థం చేసుకొని మీ పోరాటంలో నేను కూడా ఒక భాగస్వామిని అవుతానని చెప్పేసి మాతో పాటు ఆయన రావడం జరిగింది. అయితే రేపు మాదిగుతున్నటువంటి ఉపకులాలందరం కూడా ఉన్నటువంటి దళితులందరం 58 ఉపకులాలందరం కూడా మేమందరము చలో హైదరాబాద్ పిలుపుని అన్నగారు ఇచ్చారు కాబట్టి వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి రేపు మాదిగతో పాటు మాదిగుతున్నటువంటి ఉపకులాలందరూ కూడా రేపొద్దున హైదరాబాద్లో